వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నందమూరి బాలకృష్ణకు ఒక మైనర్ సర్జరీ చేసినట్టుగా మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సో ఎందుకని ఆయనకు అవసరమైంది అంటే, ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా NBK 111 అనేటువంటి సినిమా షూటింగ్ కాకినాడ పోర్టు పరిసరాల్లో జరుగుతూ ఉంది. ఈ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని. సో ఇదివరకు ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి ఫస్ట్ ఫిలిం వీరసింహారెడ్డి, అది చెప్పుకోదగ్గ విజయం సాధించింది బాక్స్ ఆఫీస్ వద్ద. సో మళ్ళీ ఆ కలయిక ఈ సినిమాతోటి రెండోసారి జరిగింది. సో ఇప్పుడు ఆ సినిమా సంబంధించినటువంటి షూటింగ్ అనేది శరవేగంగానే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమాని ఈ ఏడాదిలోనే విడుదల చేయాలనేది ప్లాన్ చేస్తున్నారు. నిజానికి 2027 సంక్రాంతికి అనుకున్నారు కానీ, బట్ అంతకంటే ముందే డిసెంబర్లోనే రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయానికి వాళ్ళు చిత్రబృందం వచ్చినట్టుగా తెలుస్తోంది. సో మేబీ క్రిస్మస్ టైంకి, అంటే డిసెంబర్ 24 లేదా 25వ తేదీ ఈ సినిమా విడుదల కావచ్చు అనేది ఇప్పుడు ప్రాథమికమైనటువంటి ఒక అంచనా. తద్వారా అటు క్రిస్మస్ సీజను, న్యూ ఇయర్, అలాగే సంక్రాంతి సీజన్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి అనేటువంటి అభిప్రాయం. సో అందు గురించే వేగంగా ఈ సినిమా షెడ్యూల్స్ ని ప్లాన్ చేశారు డైరెక్టర్ గోపీచంద్. మరి ఈ సినిమాలో కథానాయికగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. విలన్ గా మంచు మనోజ్ నటిస్తున్నాడు. ఈ రోజు మంచు మనోజ్ తోటి బాలయ్య ఫైట్ చేసేటువంటి ఒక సీన్ ని అక్కడ చిత్రీకరిస్తుండగా ఆయన కాలు జారటం వల్ల లేదో కాలు మెలికపడో కింద పడిపోయారు బాలయ్య. సో ఈ సందర్భంగా ఆయన మోకాలికి దెబ్బలు తగిలాయి అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. కొంతమంది ఏమో లిగమెంట్ టేర్ అయింది మోకాలి దగ్గర అని చెప్తూ ఉన్నారు. లేదు, అక్కడ మోకాలు దగ్గర కండరానికి గాయమైంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో సాధారణంగా మోకాలంటే ఎముకే ఉంటుంది కాబట్టి ఎముక దగ్గర ఆ జాయింట్ దగ్గర ఉండే అంటే లిగమెంట్ టేర్ అయింది అనేటువంటి అభిప్రాయం చెప్తున్నారు. బట్ డైరెక్టర్ అయినటువంటి గోపీచంద్ మలినేని మాత్రం అక్కడ చిన్న కండర గాయం అయిందని చెప్పేసి ఆయన చెప్తాడు. అంటే మజిల్ టేర్ అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. దానికి సంబంధించి ఆయన ఒక ట్వీట్ చేశారు. అలాగే జూనియర్ NTR కూడా తన బాబాయ్ త్వరగా రికవర్ కావాలి, మళ్ళీ వెంటనే షూటింగ్ రావాలి అని చెప్పి ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. ఒక్కసారి ఆ ట్వీట్లు కూడా చూద్దాం. సో ఇది జూనియర్ NTR చేసినటువంటి ట్వీట్. గెట్ వెల్ సూన్ బాలబాబాయ్, విషింగ్ యూ ఏ స్పీడీ రికవరీ అండ్ గుడ్ హెల్త్, లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ రోర్ బ్యాక్ ఇన్ ఫుల్ ఫామ్. మళ్ళీ పూర్తి స్థాయిలో గర్జించాలని నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పేసి సో ఆయన ట్వీట్ చేశాడు. సాధారణంగా ఇది ఇంత వెంటనే జూనియర్ NTR స్పందిస్తారని చెప్పేసి ఎవరూ కూడా ఊహించలేదు. నందమూరి అభిమానులు, ప్రత్యేకించి NBK అభిమానులు గతంలో చూస్తే చాలా ఆలస్యంగా రెస్పాండ్ అవటం జూనియర్ NTR చూస్తూ వస్తున్నాం. నందమూరి వంశానికి సంబంధించి, చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఏమైనా కానీ ఇక్కడ మాత్రం చాలా వేగంగా స్పందించి తన బాలబాబాయ్ కోలుకోవాలని చెప్పేసి ఆయన ఆకాంక్షని వ్యక్తం చేయడం కనిపిస్తుంది. సో ఇన్సిడెంట్కి సంబంధించి, ఎందుకంటే తను డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా, తను సెట్స్ మీద ఉన్నప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి గోపీచంద్ మలినేని తెలుగులోనే పోస్ట్ చేశాడు. NBK 111 షూటింగ్ కాకినాడలో జరుగుతున్న సమయంలో యాక్షన్ సీక్వెన్స్ లో నందమూరి బాలకృష్ణ గారికి చిన్న మజిల్ టియర్ అయింది. మజిల్ టియర్ అంటే కండరానికి గాయమైంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. టియర్ అంటే మెలిక పడింది అనమాట, బాగా మెలి తిరిగిపోయింది. అలాంటిది వైద్యుల సూచన మేరకు ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవడానికి ఒక మైనర్ సర్జరీ చేయాల్సి ఉంది. సాధారణంగా మజిల్ టేర్కి సర్జరీలు అవసరం రావు. ఇక్కడ అవసరమైందంటే కొంచెం ఎక్కువగానే గాయం అయినట్టుగా మనకు తెలుస్తోంది. సినిమాపై ఆయనకున్నటువంటి క్రమశిక్షణ, కష్టపడే తత్వం NBK 111 చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తినిస్తుంది. అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ షూటింగ్ పాల్గొ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని చెప్పేసి ఆయన గోపీచంద్ పెట్టారు. దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఆయన ఈ చివరి లైన్లు ఏవైతే ఉన్నాయో, ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ షూటింగ్లో మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అంటే బహుశా వెంటనే ఆయన షూటింగ్లో పాల్గొనలేని పరిస్థితి ఉంది అని అర్థమవుతోంది. అదే చిన్న గాయం అనుకోండి, వెంటనే ఆ రోజుకి ఏదో కట్టుకొని మరుసటి రోజు మళ్ళీ
షూటింగ్ కి వచ్చేయటం అనేది బాలకృష్ణ గారికి సంబంధించి చాలా సందర్భాల్లో జరిగింది. కానీ ఇక్కడ ఇది చూస్తూ ఉంటే కొద్ది రోజులు ఆయనకి రెస్ట్ అవసరము అనేటువంటి విషయం స్పష్టమవుతోంది. అది ఎన్ని రోజులు ఏంటి, అది వారం రోజులా 2 వారాలా అనే దాని మీద ఇంకా ఒక స్పష్టంగా మనకి తెలియలేదు. కానీ వినిపిస్తూ ఉన్న దాని ప్రకారం అయితే 1-2 వారాల పాటు ఆయన షూటింగ్ చేసే అవకాశం లేదు. డాక్టర్లు కూడా రెస్ట్ తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు సూచించినట్టుగా మనకి తెలుస్తోంది. సో స్కానింగ్లు ఇట్లాంటివన్నీ చేశారు. కొన్ని వారాల పాటు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏంటి రెస్ట్ తీసుకోవాలనేది, మరి అది ఎంతవరకు నిజం ఏంటి అనేది, మరి దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది షూటింగ్ మీద, సినిమా మీద అంటే ఈ ఆకస్మిక ప్రమాదం వల్ల NBK 111 సినిమా షూటింగ్ షెడ్యూల్స్ పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతానికి షూటింగ్ కి తాత్కాలికంగా బ్రేక్ వేశారు. మరి మనకు తెలుసు బాలయ్య వయసు 65 సంవత్సరాలు. మరి అయినప్పటికీ కూడా ఆయన యాక్షన్ సీన్స్ లో డూప్ సాయం లేకుండానే, సో రోపు వాడిన ఇంకోటి వాడిన తనే స్వయంగా ఫైట్స్ అనేవి, ఆ యాక్షన్ సీక్వెన్స్ అనేది చేయటం ఆయనకు అలవాటు, ఆనవాయితీ కూడా. సో మరి ఈ గాయం కారణంగా కనీసం 3 నుంచి 4 వారాల సమయం పట్టవచ్చు అనేది మనకు తెలుస్తున్నటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం. ఫలితంగా కాకినాడ షెడ్యూలే నిలిచిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. సో దీని ఎఫెక్ట్ మరి ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో, మరి విడుదల తేదీ అనేది ఈ సినిమా సంబంధించి అది మరి దాని మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉండవచ్చు అని కూడా తెలుస్తూ ఉంది. ఇంకా 45 రోజుల షూటింగ్ అనేది ఈ సినిమా సంబంధించి ఉంది అని చెప్పేసి ఫిలిం నగర్ నుంచి వినిపిస్తున్నటువంటి టాక్. నిజానికి ఈ సినిమా NBK 111 అనేది డిసెంబర్ 4న తేవాలని చెప్పేసి ప్లాన్ చేశారు. కానీ డిసెంబర్ 3వ తేదీ ప్రభాస్ ఫౌజీ సినిమా అనౌన్స్మెంట్ జరిగింది, రిలీజ్ అనౌన్స్మెంట్ అనేది. అంటే అది 3వ తేదీ రాబోతూ ఉంది. దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వచ్చింది. మనందరికీ తెలుసు ఫౌజీ అనేది పాన్ ఇండియా ఫిలిం కాబట్టి దేశవ్యాప్తంగా దానికి ఎలొకేషన్ అనేది థియేటర్లు ఇవన్నీ కూడా ఇవ్వడం అనేది జరిగిపోతుంది. మరి అలాంటి సినిమాకు ఉండే క్రేజ్ అది వేరే లెవెల్ కాబట్టి మరి దానితోటి పోటీ పడాలని చెప్పేసి NBK 111 ప్రొడ్యూసర్స్ భావించట్లేదు. NBK 111 సినిమాని ఈ మధ్య పెద్ద మూవీని ప్రొడ్యూస్ చేసినటువంటి వెంకట సతీష్ కిలార్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది అంటే బాలయ్యకి దెబ్బ తగిలింది, మైనర్ సర్జరీ కూడా చేశారు. మరి దానివల్ల 3-4 వారాలు ఈ షూటింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మళ్ళీ మిగతా ఆర్టిస్టుల వాళ్ళ డేట్స్ అన్ని కుదిరి మళ్ళీ షూటింగ్ ప్లాన్ చేయాలంటే మళ్ళీ కొంత సమయం అవసరం అవుతుంది. కాబట్టి వాళ్ళు డిసెంబర్ 4 నుంచి అలాగే క్రిస్మస్ టైంకి విడుదల చేయాలని ఆలోచిస్తున్నారని ఏదైతే వచ్చిందో ఈ మధ్య ప్రచారంలోకి, అది కూడా సాధ్యమయ్యే అవకాశాలు కనిపించట్లేదు. మేబీ సంక్రాంతి కన్నా అవుతుందా లేదా అనేటువంటి సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. బట్ ఎనీహౌ ఒకవేళ డిసెంబర్లో గనక ఈ సినిమా రావటానికి కుదరకపోతే ఖచ్చితంగా 2027 సంక్రాంతికి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్తున్నారు. మరి అది కూడా అదే టైంలో వచ్చేటువంటి మిగతా సినిమాల వాటి మీద కూడా ఈ రిలీజ్ డేట్ అనేది ఆధారపడి ఉండే అవకాశం ఉంది. మరి చూద్దాం బాలయ్య ఎంత వీలైతే అంత త్వరగా కోలుకొని సో ఈ సినిమా షూటింగ్ లోకి అతి త్వరగా మళ్ళీ ఎంటర్ అవ్వాలని చెప్పేసి అభిమానులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మరి ఏం జరుగుతుందో లెట్ us వెయిట్ అండ్ సీ.